కాసేపట్లో మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ నిందితులను సిఐడి అధికారులు హాజరుపరచనున్నారు. 6 రోజుల విచారణ అనంతరం నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తరలించారు. మరోవైపు సిఐడి విచారణకు జగన్మోహన్ రావు సహకరించలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిఐడి కస్టడీలో అనేక విషయాలు రాబట్టింది. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పైన సిఐడి విచారణ జరుపుతోంది. హెచ్సీఏ ఎన్నికల్లో అవకతవకలపైన సిఐడి ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇంకా పరారీలోనే ఉన్నారు హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ ఉండడంతో ఆయన పాస్పోర్ట్ను అధికారులు రద్దు చేశారు. దేవరాజ్ కోసం ఇతర రాష్ట్రాలకు సిఐడి బృందం వెళ్లింది. సో మరి కాసేపట్లోనే హెచ్సీఏ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని కోర్టుకు హాజరుపరచబోతూ ఉన్నారు అధికారులు. 6 రోజుల విచారణ అనంతరం నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తరలించారు. మరోవైపు సిఐడి విచారణకు జగన్మోహన్ రావు సహకరించట్లేదని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరొక 4 నిందితులు కొద్దిసేపు క్రితమే అటు సిఐడి అధికారులు కస్టడీ పూర్తయిన తర్వాత గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపు క్రితమే మల్కాజ్గిరి కోర్టుకు తరలించారు. మల్కాజ్గిరి కోర్టులో మరి కాసేపులోనే వారిని న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కూడా మరొకసారి పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఈ నెల 22 తేదీ వరకు అంటే ఈ రోజు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గతంలో మల్కాజ్గిరి కోర్టు ఆదేశాలు జరిసింది. ఇక సుదీర్ఘంగా 6 రోజుల పాటు సిఐడి అధికారులు వీరు 5 నిందితులను కూడా అటు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరోవైపు ఎస్సీఏ ట్రెజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎస్సీఏ సిఇఓగా ఉన్నటువంటి సునీల్ కంటితో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్, అతని భార్య కవిత, ఈ 5 కూడా 6 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. వీరు 5 కూడా పలుసార్లు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి తమ ఛాంబర్కి తీసుకెళ్లి విచారణ కొనసాగించారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిగినటువంటి 500 మ్యాచ్లకు సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, వస్తువుల కొనుగోలు కావచ్చు, అక్కడ ఉప్పల్ స్టేడియంలో తీసుకున్నటువంటి కొన్ని మెటీరియల్స్ కావచ్చు, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా పూర్తిగా అటు సిఐడి అధికారులు ఆరా తీశారు. దీంతో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్తో అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ పేరుతో ఉన్నటువంటి క్లబ్ని ఏ విధంగా వీరు ఫోర్జరీ చేశారు, ఏ విధంగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారు, వీటికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అటు సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగించారు. వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అయితే సిఐడి విచారణకు జగన్మోహన్ రావు కొంత సరైనటువంటి సమాధానాలు చెప్పలేదు, కొంత సహకరించలేదనే అభిప్రాయం కూడా అటు సిఐడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు కస్టడీ పూర్తయింది. 6 రోజులు సుదీర్ఘంగా విచారించారు. మరి కాసేపులోనే మల్కాజ్గిరి కోర్టులో వీరందరినీ కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి మరొకసారి కస్టడీకి అడుగుతారా లేదా ఈరోజు రిమాండ్ తరలిస్తారనేది కూడా మరి కాసేపులోనే ఒక క్లారిటీ. దేవరాజ్ కి సంబంధించి గాలింపు ఎంతవరకు వచ్చిందని అనుకోవాలి? ప్రస్తుతం ఈ కేసులో A2గా ఉన్నటువంటి దేవరాజు ఎస్సీఏ ట్రెజరర్ ఉన్నారు. అతను ఇప్పటివరకైతే అందుబాటులో రాలేదు. అతను దొరికితే ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం అటు సిఐడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు అటు సిఐడి అధికారులు మాత్రం అతని కోసం వైపు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కేసులో A2గా ఉన్న దేవరాజ్ని పోలీసులు కావాలనే పట్టుకోవడం లేదంటే విమర్శలు కూడా తలెత్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మరి చూడాలి దేవరాజ్ని ఇన్ని రోజులైనా చూడాలి. అంటే 6 రోజుల పాటు వారిని అరెస్ట్ చేశారు. 6 రోజులు కస్టడీ తీసుకున్నప్పుడు కూడా దేవరాజ్ని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ లేదనే విమర్శలు కూడా సిఐడి నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలపై కూడా మరి పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, ఈ రోజు కోర్టులో ఏ విధమైనటువంటి వాదనలు మరొకసారి వినిపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ని కొట్టివేసిన నేపథ్యంలో మరొకసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ బెయిల్ పిటిషన్పై ఈరోజు వాదనలు విన్న తర్వాత మరి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా రిమాండ్ పొడిగిస్తుందా అనేది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. జాసిందా రైట్ సునీల్.